వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ ఉన్నారు. ఎంతోమందిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఒక విధంగా చెప్పాలంటే లెజెండ్ ప్రొడ్యూసర్ ఆయన. మరి ఆయన ఎవరో కాదు, అట్లూరి పూర్ణచంద్రరావు గారు. మరి ఆ ఎంటైర్ కెరియర్లో ఆయన చేసిన ప్రయోగాలు ఎన్నెన్నో అవన్నీ ఇప్పుడు ఆయన మాటల్లో మనం విందాం. లెట్స్ వెల్కమ్ పూర్ణచంద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగానే ఉన్నట్టు. సినిమా పరిశ్రమ నుంచి కొంచెం దూరం అయినా సార్ ఏదో యాక్టివిటీగా ఉండటం కోసంగా గెటాన్ అవుతున్నాం. కానీ మేము మిమ్మల్ని కలిసి దాదాపు 20 years అవుతుంది సార్. అవునండి. 2004లో 2004లోని నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా దూరంగా వెళ్ళాను. దానికి రీజన్ అంటూ ఏం లేదు, బట్ ఇక వద్దులే, చాలులే, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి మనం సూటు కావేమో అన్న దీంతో కొంచెం రిలాక్స్ అవుదామని వెళ్ళిపోయా. ఓకే. అంటే సూటు కాదేమో అంటే ఎందుకు మనం కాలానుగుణంగా ఈ పరిస్థితులకి ఇమడలేము అనే ఫీలింగ్ మీకు ఎందుకు కలిగింది అసలు? అలా కాదు, అంటే టెక్నాలజీగా చాలా మార్పు వచ్చింది, మనుషుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. కాబట్టి మనం కొంచెం ఓల్డ్ స్కూల్ ఏమో మనది, కొంచెం దూరం అయితే బెటర్ ఏమో, కొంచెం విశ్రాంతి తీసుకోవటం బెటర్ ఏమో అని నేను 70th yearలో రిటైర్డ్ అవుదామని అనుకుని ఫిలిం లైన్ నుంచి వెళ్ళిపోయా. ఓకే. అంటే 70th yearలో అంటే ఇప్పుడు ఎంత సార్, మీ వయసు ఎంత సార్? 88 కంప్లీట్ అయ్యి 89లో ఎంటర్ అవుతున్నా. ఓ ఓకే ఓకే. మేము ఇంకా 90+ అనుకున్నాం. లేదు సార్, 80 యాక్చువల్గా చెప్పాలంటే రేపు 15వ తారీఖు ఇంకొక 5 రోజుల్లో 89లో ఎంటర్ అవుతున్నా. గుడ్ గుడ్, గ్రేట్ సార్. ఇప్పుడు మీరు చేసిన ప్రయోగాలు అన్నీ గమనిస్తే కాలానికంటే ముందు ఆలోచించి ఫ్యూచర్లో జరగబోయే ఏం జరుగుతుందనే దాన్ని మీరు అప్లై చేసుకొని సినిమాలు తీశారు అప్పట్లో. మరి మీరెందుకు ఈ కాలంతో పాటు నేను పయనించలేము అని ఎందుకు మీకు డౌట్ వచ్చింది? అంటే సార్, కాలంతో కంటే ముందు అనే పాయింట్ని నేను అట్లా తీసుకోవాలా. ఆ రోజుకి ఈ కథ, ఈ పద్ధతి ప్రజలకు డెఫినెట్గా నచ్చుతుంది అనే పద్ధతిలో వెళ్ళా. ఓకే. మీరు అన్నట్టు నేను అడ్వాన్స్డ్గా వెళ్ళాల. కాకపోతే మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఆ రోజులకి ఈ రోజులకి ఉన్న తేడా. కథాపరంగా, సంగీతపరంగా అప్పుడున్నటువంటి వాల్యూస్ ఇప్పుడు ఉన్నాయని అనుకుంటున్నారా అని నాకు అనుమానం. ఇవాళ కథకి ఇంపార్టెన్స్ ఉందా, టేకింగ్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఉందా? మ్యూజిక్ అనేది, సంగీతం అనేది ఇవాళ సాహిత్యానికి ఇంపార్టెన్స్ కనపడతలేదేమో అని అనిపిస్తాను నాకు ఇప్పుడు. నేను ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా చూడలేదు, బట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సాహిత్యానికి కంప్లీట్గా డౌన్ చేసి, ఆ రోజుల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సాంగ్ రాస్తున్నాడంటే చాలా గొప్ప, ఆత్రేయ గారు సాంగ్ రాస్తున్నారంటే చాలా గొప్ప. నేను పాపం పసివాడు సినిమాలో ఒక సాంగ్ రాయించడానికి ఆత్రేయ గారితో 3 రోజుల పాటు మెడ్రాస్ నుంచి అడయారు బీచ్ నుంచి మహాబలిపురం దాకా 3 రాత్రులు ట్రావెల్ చేసే, కారు డ్రైవ్ చేస్తూ. ఆయన నా పక్కన కూర్చుని వెనకాల సీట్లో కూర్చుని అంటూ ఉండేవారు. తిరిగి వెనక్కి వచ్చేసాం మహాబలిపురం నుంచి, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అట్లా 3 సార్లు, ఒక రాత్రి 3 సార్లు, 3 రాత్రులు 9 సార్లు తిరిగితే కానీ ఒక సాంగ్ కంప్లీట్ అవ్వాల. ఏ పాట సార్ అది? అదే అయ్యో పాపం పసివాడ. దాని ఘంటసాల గారి చేత, పెద్ద ఆయన చేత పాడించాం. సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్. 16 టేకులు అయిన తర్వాత నాకు ఇంకా తృప్తిగా రాలా ఆ సాంగు.
ఇంకా కొంచెం గస్తో పెంచితే బాగుంటుందేమో గురువు గారు అని ఘంటసాల గారిని చేతులు పట్టుకుని నమస్కరిస్తే అన్న 17 టేకులు నేను ఏ పిక్చర్ ఎన్టీ రామారావు గారి పిక్చర్లో కూడా ఇన్ని టేకులు తీసుకోలేదు మీరు బాబు, నువ్వు షూటింగ్ చేసేసేయి దీంతో, షూటింగ్ అయినాక చూద్దాంలే మళ్ళీ అవసరమైతే అని. అంటే ఎందుకంటున్నానంటే సంగీత పరంగా సాహిత్యపరంగా అంత విలువ ఉన్నటువంటిది ఇవాళ ఉందా అనేది కొంచెం మనకు తెలుస్తూ ఉంది. యాక్షన్ సైడ్ ఎక్కువ, సాహిత్యం సైడ్ తక్కువ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ సైడ్ ఎక్కువ అయిపోయింది ఇవాళ. టెక్నాలజీ కూడా చాలా బాగా మార్పు వచ్చింది సుబ్బారావు. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీకి మనం సూట్ అవ్వము అనేది ఇంపార్టెంట్ కాదు. వయసు అయిపోయింది, రిటైర్డ్ అయిపోదాము, రిలాక్స్ అవుదాము అన్న ఉద్దేశంతో వెళ్ళా. కానీ యాక్టివిటీగా ఉండటం అవసరమని ఏదో ఇంకొక చిన్న ప్రాజెక్ట్ మొదలుపెట్టి కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్ మంగళూరు నుంచి అవతలకి అరేబియన్ సీకి దగ్గరలో. ఇంతకుముందు మన వాళ్ళు అనేవారు అది వెస్టర్న్ ఘాట్స్ ఈ ఐలాండ్స్ పేర్లు చెప్పేవారు, అది చాలా ప్రశస్తమైనటువంటిది అని చెప్పేసి ఆ ఏరియాకి వెళ్ళిపోయి సెటిల్ అయ్యే ఫారెస్ట్లో. ఏదో ఒక రిసార్ట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసాం. అంటే అనేవారు మన స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని అనేవారు ఆ రోజుల్లో దాన్ని. మంచి క్లైమేటు, ప్రశాంతంగా ఉండేటటువంటిది ప్లేసు. అక్కడ ఏదో సెలెక్ట్ చేసి ఒక రిసార్ట్ ఒకటి మొదలుపెట్టి యాక్టివిటీగా ఉండాలి, తిని కూర్చుంటే సోమర్తనం వస్తుంది, లేజినెస్ వస్తుంది, హెల్త్ కూడా కొంచెం ఇదవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని మొదలుపెట్టా. జరుగుతూ ఉంది. బహుశా ఈ సంవత్సరం ఎండ్కి పూర్తి చేసి ఓపెన్ చేయాలి రిసార్ట్ని. అది ఎలా సార్? ఇప్పుడు మీరు సినిమాలు ఎన్నో తీశారు, స్టార్స్తో తీశారు, ఆ టైంకి ఒక బిగ్ బడ్జెట్ సినిమాలు చేశారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా పెద్ద ప్రాజెక్టే. అంటే ఒక బిగ్ స్టార్స్తో ప్రాజెక్ట్ చేయటం ఈజీగా ఉందా? ఇప్పుడు మీరు చేపట్టిన ప్రాజెక్టు పూర్తి చేయడం ఈజీ అనిపిస్తుందా? ప్రాజెక్ట్ అంటే ఇది ఒక చిన్న రిసార్ట్ కింద స్టార్ట్ చేశాను 10 acresలో. కొంచెం 30 రూమ్స్ 35 రూమ్స్ అనుకుని స్టార్ట్ చేసింది. ఇవాళ 100 రూమ్స్కి వెళ్ళా. మార్కెట్ వైజ్గా కూడా బాగుంది. కర్ణాటకలో ఒకే ఒక హిల్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు, కూర్గు. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. కాఫీ తోటలు, పెప్పర్. ఐఎమ్ హ్యాపీ టు స్టే దేర్. నో పొల్యూషన్, నో సౌండ్స్, నో ట్రాఫిక్ బిజీలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆరు బయట కూర్చుని ఎంజాయ్ చేసే పద్ధతిలో ఉండే లొకేషన్ అది. సో ప్రాజెక్ట్ పరంగా మంచి ప్రాజెక్ట్ అని ఫీల్ అవుతూ స్టార్ట్ చేశాను. వర్క్ సైడ్ కూడా కన్వీనియంట్గానే ఉంటుందండి నాకు. ఐ థింక్ నేను అక్కడికి వెళ్ళి దగ్గర 10 years అవుతా ఉంది. ఈ సంవత్సరం ఎండ్కి దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. ప్రాజెక్టు ఆపరేషన్ మొదలు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాం. 90% గాడ్ గ్రేస్ అవుతుందని హోప్ ఉంది. అంటే మీరు మెయింటైన్ చేసేలాగా, లేదంటే ఈచ్ కాటేజ్ ఎవరికన్నా హ్యాండ్ ఓవర్ చేసే విధంగానే ఎలా? లేదండి, అంటే మనం మెయింటైన్ చేయలేము. ఎందుకంటే హోటల్ బిజినెస్తో నాకు అనుభవం లేదు, ఆ లైన్ లేదు. ఏదో మనం అంటాను చూడండి, రోడ్డమ్మటి వెళ్తూ ఉంటే గుర్రం డెక్క ఒకటి ఎనుపముక్క దొరికిందట. ఏంటిది అని పక్క స్నేహితుడు మీలాంటి వాళ్ళకి చూపిస్తే అన్నాడు, ఇది గుర్రపు డెక్క, ఏం చేయమంటావు అంటే, పారేస్తే అవతల పారేయి, లేకపోతే గుర్రాన్ని కొను అన్నారు. నేను పారేయటానికి ఇష్టం లేక గుర్రాన్ని కొనటం అయినట్టుగా అయింది నా పరిస్థితి. ఇప్పుడు అది మొదలుపెట్టినాక అనుకోండి. ఓకే, మన ఇక్కడ హైదరాబాద్లో గ్రీన్ పార్క్ హోటల్ ఉంది, హరిశ్చంద్రారెడ్డి గారి టైంలో స్థాపించిన హోటల్ అది.
కంపెనీ వారు రన్ చేయటానికి ముందుకొచ్చారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ని పక్కన పెడితే సరే, ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది సార్? నేను సినిమా ఇండస్ట్రీకి రావటం అంటే సార్, నా 16వ సంవత్సరంలో 15-16 సంవత్సరాల్లో 2 సార్లు ఎస్ఎస్ఎల్సి తప్పాను. ఓకే. 1952లో సినిమా లైన్లో ఎంటర్ అయ్యా. ఓకే. అంటే డిఫరెంట్ క్యాడర్స్లో. ఫస్ట్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఈజ్ ఏ క్యాబిన్లో ఆపరేటర్కి అసిస్టెంట్గా చేరి క్యాబిన్ క్లీన్ చేయటము, మిషన్లు క్లీన్ చేయటము, కార్బన్లు మార్చటము, బయట పారేయటము. దాంతో తర్వాత గేట్ కీపరు, బుకింగ్ క్లర్కు అట్లా చేరి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో నవయుగ కంపెనీలో, నవయుగ ఫిలిమ్స్లో రిప్రజెంటేటివ్గా చేరా. ఓకే. విజయవాడ. అక్కడి నుంచి విజయవాడ ఏరియా, గుంటకల్ ఏరియా. గుంటకల్ ఆఫీస్లో జీడి ప్రసాదరావు గారు అప్పుడు మేనేజర్గా ఉండేవారు. ఇప్పుడు నారాయణరావు గారు ఒక ఆర్టిస్ట్, ఆయన ఫాదర్. ఆయన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అయ్యా అక్కడే. తర్వాత పర్వతనేని చంద్రశేఖరరావు గారు దానికి ఆద్యులు, నవయుగ ఫిల్మ్స్. వారి బ్రదర్ మల్లికార్జునరావు గారు ఉండేవారు. ఆయనే హిందీ పిక్చర్స్, తెలుగు పిక్చర్స్ డూండేశ్వరరావు గారితో కలిసి చాలా సినిమాలు చేశారు. పర్వతనేని మల్లికార్జునరావు వారి దగ్గర అసిస్టెంట్గా కొంతకాలం పనిచేసి అదే కంపెనీలో నవయుగాలో. అక్కడి నుంచి ఎల్వి ప్రసాద్ గారు ఒక సినిమా చేశారు, ఇలవేలు. దానికి తాత్నేని ప్రకాశ్రావు గారు దర్శకులు, నాగేశ్వరరావు, జమున గారు. కర్నూలులో 50th సెలబ్రేషన్ చేశాము ఆ పిక్చర్కి. ఆ సందర్భంలో ప్రకాశ్రావు గారిని కలవటం జరిగింది. నాకేదో ఇంకా ఆశ ఉంది, ఇంకా ఎక్కడికో రావాలి అని. ప్రకాశ్రావు గారిని బతిమాలా, సార్ నేను వచ్చేస్తాను మద్రాసు, నన్ను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుంటారా? వచ్చేసేయండి, మీకు ఆ ఉద్దేశం ఉంటేను అన్నారు. వచ్చాను మెడ్రాస్. అప్పుడు ప్రకాశ్రావు గారికి తెలుగు పిక్చర్ లేదు డైరెక్షన్లో. అమర్దీప్ అని హిందీ పిక్చర్ చేస్తున్నారు. ప్రత్యేగాత్మ గారు ఫస్ట్ అసిస్టెంట్. మన ఇంకొక ఆయన ఉండేవారు, మన అనుపమ వైన్స్ అని విజయవాడలో ఉంది, కోగంటి గోపాలకృష్ణ గారని, ఆయన ఒక అసిస్టెంటు. తాత్నేని రామారావు గారు ఒక అసిస్టెంట్. ముగ్గురు ఉన్నారమ్మా. నేను తెలుగు పిక్చర్ ఏదన్నా అయితే అప్పుడు చూద్దాము అని అన్నారు. ఈ లోపల ఖాళీగా ఉండటం ఎందుకు అని విఠలాచారి గారి దగ్గర చేరా. సరే పద్ధతులు కుదరలా ఆయనకి, నాకు మెంటాలిటీకి సూట్ అవ్వాల. కొంచెం ఆయన ఎక్సెంట్రిక్గా ఇదయ్యారు. కాదని 2 రోజుల్లోనే అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత పి పుల్లయ్య గారి దగ్గర చేరారు. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, బండరాముడు అనే సినిమా, అతిశయత్రుడు అని తమిళ్, జమినీ గణేష్, సావిత్రి గారు తమిళ్లో, ఆ పిక్చరు. దాంట్లో కూడా ఎక్కువ కాలం ఇమడలేకపోయాను అనుకోండి. వారిది పుల్లయ్య గారు గ్రేట్ డైరెక్టర్. తర్వాత భావనారాయణ గారని, ఎస్ భావనారాయణ అని, ఆయన అడ్వైస్తో ప్రొడక్షన్లో చేరితే బాగుంటుందయ్యా, డైరెక్షన్లో అయితే నువ్వేం చేయగలుగుతావు, ఎప్పటికి డైరెక్టర్ అవుతావు అని ఆయన అడ్వైస్ చేస్తే ఆయన దగ్గర ప్రొడక్షన్లో చేరా. ప్రొడక్షన్లో ఈ టైం గ్యాప్లో నాకు 52 నుంచి 58 వరకు జరిగింది. 58లో కొంచెం ప్రొడక్షన్ అంటే అవగాహన తెలుసుకుని ప్రొడక్షన్ కంట్రోల్ చేసేటటువంటి స్థాయికి చేరాను. ఎన్ని సినిమాలు చేశారండి ప్రొడక్షన్ దగ్గర 9 సినిమాలు ప్రొడక్షన్ మేనేజర్గా చేశానండి. ఆ టైంలో నాతో పాటు చాలామంది ఉన్నారు. చెంచురామయ్య గారు అని పేరు ఉంటారు. తర్వాత నిర్మల కృష్ణారావు గారు ఉండేవారు, కోటేశ్వరరావు ఉండేవారు. ఇట్లా నాతో పాటు ఇంక్లూడింగ్ నాకంటే కొంచెం ఎర్లీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. ఏమో ఐ థింక్ నేను అనుకోవటం
మన కృషి కంటే కూడా దైవాధీనం ఆశీస్సులు అనుకుంటా. 18 మెంబర్స్ ప్రొడక్షన్ మేనేజర్స్లో ముగ్గురుమే ప్రొడ్యూసర్లు అయ్యాం. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్తో ఇదైంది. దాంట్లో తమ్మారెడ్డి గారు నంబర్ 1, చెంచురామయ్య గారు కూడా ప్రొడ్యూసర్ కాల, లోకనాథం గారు ఉండేవాడు, ఆయన ప్రొడ్యూసర్ కాల. ఇట్లా ఎవరూ కాల. నేను రంగరాజన్ గారు అని తమిళ్లో ఉన్నారు, ఆయన, తమ్మారెడ్డి గారు, నేను అట్లా ప్రొడ్యూసర్స్ అయ్యాము. సరే, మీకు తెలిసిందే తమ్మారెడ్డి గారు కొన్ని సినిమాలు చేశారు, 2, 3 సినిమాలు చేశారు రంగరాజన్ గారు తమిళ్లో. అఫ్కోర్స్ నేను కొంచెం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాను. అది అదృష్టం అని కూడా చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో సిన్సియారిటీ ఒక్కటే కాదు కదా, అవును, లక్ కలిసి రావాలి. ఆ విధంగా భగవంతుడి యొక్క దయ వల్ల ఒక 87 సినిమాలు చేయగలిగాను, 9 లాంగ్వేజెస్లో.